హలో గైస్, చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఈ ప్లేస్కి రావడం జరిగింది. ఈ ప్లేస్ ఏంటా అని అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇది ఫ్రెండ్స్తో వెళ్తే ఒక విధంగా ఉంటుంది, ఫ్యామిలీతో వెళ్తే ఒక విధంగా ఉంటుంది. కానీ ఏ విధంగా వెళ్ళినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ డివోషనల్ ట్రిప్ అనమాట. ఇది ఎక్కడ ఉంది అంటే అహోబిలం, కర్నూలు డిస్టిక్, నంద్యాల డిస్టిక్, నంద్యాలకు దగ్గరగా అండ్ మా ఊరికి దగ్గరగా, కడపకి దగ్గరగా. సో మాకు మిడిల్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్. నరసింహస్వామి పుట్టిన స్థలం అదే. అక్కడ ఉగ్రస్తంభం ఉంటుంది. ఆ ఉగ్రస్తంభం నుంచి ఆయన అక్కడ రావడము, హిరణ్యకశిపుణ్ణి వధించడము, అక్కడే శాంతమూర్తిగా కొలువై ఉండడం అనేది ఇక్కడ ఒక విశేషం అన్నమాట. సో ఈ అడవి గుండా మనం ఇలా జర్నీ చేసుకుంటూ, యాక్చువల్గా ఏంటంటే చిన్న అహోబిలం దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అని ఉంటుంది. సో దిగువ అహోబిలం వరకు ఊర్లాగే ఉంటాయి అన్నమాట. అన్ని ఊర్లు ఉంటాయి, చిన్న చిన్న పల్లెలు. ఆ తర్వాత నుంచి ఈ రోడ్ అనమాట ఇక్కడ మొదలవుతుంది. ఇది కంప్లీట్గా ఈ రోడ్ అంతా ఇంకా ఫారెస్ట్ ఏరియా అని ఉంటుంది. కంప్లీట్ ఫారెస్ట్, సిగ్నల్స్ ఉండవు లోపలికి వెళ్ళిపోతే. సో ఇది ఒక 5 km ఉంటుంది కింద దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలంకి. ఇది వచ్చేసి బైక్ అండ్ వెహికల్స్ వే పాములేటి అని నరసింహస్వామి శాంతమూర్తిగా అక్కడ కొలువై ఉన్నాడు అనమాట. అది ఆ వే. సో ఇక్కడ భోజనాలు తింటున్నారు. ఫ్యామిలీస్ వస్తే ఇక్కడ అట్లా దేవుడికి యాటలు పెట్టుకొని అలా కూడా వాళ్ళ పుట్టి వెంట్రుకలు ఉంటే ఇంటి దేవుడు అయితే పుట్టి వెంట్రుకలు ఇవ్వడము, ఇలా ఫంక్షన్స్. సో వాళ్ళ ఈ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల టైంలో ఎక్కువ మంది ఉంటారు జనాలు. అండ్ స్వాతి నక్షత్రం రోజు నవనరసింహ క్షేత్రాలు ఉంటాయి ఇక్కడ. వాటిని అన్నింటినీ దర్శించుకోవడానికి జనాలు కూడా చాలా బాగా వస్తారనమాట. సో నేను దీని మీద వీడియో చేయడం ఏంటి అంటే మ్యాటరు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. నేనైతే యాక్చువల్గా ఇంతకుముందు చేశాను వీడియో, బట్ కంప్లీట్గా చూపించలేకపోయాను. ఇప్పుడు కొంచెం బెటర్గా ట్రై చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మేమైతే మా 4 ఫ్రెండ్స్తో బయలుదేరడం జరిగింది. దారిలో కొంచెం ఒక అంతరాయం కలిగింది. బైక్ రిపేర్ వచ్చేసి లేట్ అయిపోయింది. సో నరసింహ క్షేత్రాలు తిరుగుదాం అనుకున్నాం, బట్ అక్కడ అవ్వలేదు. సమ్మర్ హాలిడేస్ కదా. సో నార్మల్ డేస్లో అయితే ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండదు. సమ్మర్ హాలిడేస్ కాబట్టి కొంచెం వెహికల్స్ వచ్చినాయి, క్రౌడ్ వచ్చారు. ఇక్కడ నార్త్ నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, అండ్ మన ఆంధ్ర సైడ్ నుంచి వాళ్ళు కూడా వచ్చారు. మీన్స్ ఆంధ్ర అంటే విజయవాడ, గుంటూరు, కోస్తాంధ్ర అనమాట. సో అక్కడ దర్శనం చేసుకోవడానికి ఇది ఈ మధ్యనే కొంచెం ఫేమస్ అవుతుంది. చాలా మందికి తెలియకపోవచ్చు దీని గురించి. అహోబిలం క్షేత్రం అనమాట. ఈ క్షేత్రం వచ్చేసి అహోబిలం. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా టైం కుదిరితే మీ ఫ్యామిలీతో కానీ మీరు ఒక్కరే కానీ ట్రావెల్ చేయాలనుకుంటే, నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే, మెయిన్గా వర్షాకాలం ఆర్ చలికాలం ఈ 2 సీజన్స్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఎండాకాలం కొంచెం వాటర్ తక్కువ ఉంటాయి, బట్ ఈ 2 సీజన్స్లో మాత్రం అదిరిపోద్ది లొకేషను. నేచర్ మొత్తం గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ. చూశారు కదా కొండలు ఎలా ఉన్నాయో. ఈ కొండలలో ఆయన కొలువై ఉన్నాడు. ఇక్కడ మనం వచ్చి దర్శించుకోవడం అనేది నిజంగానే ఒక అదృష్టంగా భావించాలి. అంత ఈజీ కాదు. నేనైతే ఇప్పటికి ఒక 50 అబౌవ్ టైమ్స్ వచ్చింటా ఇక్కడికి. అనుకోకుండా మా ఫ్రెండ్స్తో ఇలా కుదిరిపోయింది. సో అందుకే ఈ వీడియో కూడా తీయడం జరిగింది. ఈ వే మీకు గుర్తు ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ శంభో శివ శంభో అనే ఒక పాట ఉంది. రవితేజ, అల్లరి నరేష్ అండ్ శివబాలాజీ వీళ్ళు చేశారు కదా మూవీ. ఆ సాంగ్లో ఈ సాంగ్లో ఈ వేలో పరిగెడతారనమాట అమ్మాయి అబ్బాయిని తీసుకొని రవితేజ అందుకు. సో అదనమాట. ఇది గుళ్ళోకి ఎంట్రీ అహోబిలంలో, ఎగువ అహోబిలంలో. సో ఇక్కడ కోనేరు ఉంటుంది చిన్నది. ఇక్కడ కాళ్ళు, చేతులు, మొహాలు అండ్ స్నానం కూడా చేస్తారు. సీజన్లో అయితే ఫుల్ ఉంటారు ఇక్కడ. అదే బ్రహ్మోత్సవాల టైంలో. ఈ వాటరు పైనుంచి ఎక్కడి నుంచో వస్తున్నాయి, కానీ ఎక్కడ ఉన్నాయని తెలియదు కరెక్ట్గా. ఎక్కడ పుడుతున్నాయనేది కరెక్ట్గా తెలియదు అనమాట. సో ఈ వాటర్ ఎక్కడి వరకు పుడుతున్నాయనేది ఆ సగం వరకు అయితే నేను తీసుకెళ్తాను. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. జ్వాలా నరసింహ దగ్గర నుంచి దానికి పైన కొండ వీధి నుంచి జాలువాడుతుంటాయి. కొండ వీధి నుంచి ఒక జలపాతం లాగా అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్తున్నాం. టెంపుల్లో కంప్లీట్గా లోపల వరకు అలౌ చేయరు కాబట్టి నాకు కుదిరినంత వరకు, అలౌ చేసినంత వరకు ఈ వీడియో నేను చూపిస్తాను మీకు. మీరు కూడా చూసేయండి అనమాట. సో ఇక్కడ వరకు స్టాప్ అంతే. తర్వాత దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసినాం. ఇక్కడ నుంచి మేము జ్వాలాకి వెళ్తున్నాం అనమాట. ఈ వే అనేది ఎంత బాగుంటుందంటే నేచర్ని కంప్లీట్గా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఫోన్స్కి కంప్లీట్గా దూరంగా ఉండొచ్చు. నో సిగ్నల్స్, నో కాంటాక్ట్స్, విత్ ఫ్రెండ్స్ ఆర్ వితౌట్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ సింగిల్ ఎవరైనా వెళ్ళొచ్చు. వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా చెప్పాలంటే మీకు ఓపిక ఉంటే మాత్రం నవనరసింహ క్షేత్రాలను దర్శించుకోండి. దాని మీద నేను మళ్ళీ ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇంకో వీడియో చేస్తాను నవనరసింహ క్షేత్రాల మీద. సో ప్రస్తుతానికైతే నాకు కుదిరినంత వరకు, నాకు దగ్గరలో టచ్ అయినంత వరకు టైం లేక ఉన్నంతలో కవర్ చేశాను అనమాట. సో ఇది మ్యాటరు. నేను వెళ్ళేసరికి కూడా లేట్ అయిపోయింది. ఈవినింగ్లో కొన్ని టెంపుల్స్ కూడా క్లోజ్ చేస్తారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం చూడండి వాటర్ ట్రావెలింగ్ ఎట్లా ఉందో. మనం ఆ టెంపుల్ తర్వాత ఎగువ అహోబిలం తర్వాత నుంచి మనం ఇట్లా ముందుకు రావడం జరిగింది. ఇక్కడ చూడండి
వాటర్ అనేది ఇక్కడ కూడా స్టోరేజ్ ఉంది, అంటే ఇక్కడ ఎక్కడే ఇంకా పైనుంచి వస్తున్నాయి వాటర్. ఇది మాలోల నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళి ఒక దారి అనమాట. అది చూడండి, బోర్డు కూడా ఇక్కడ ఉంది, ఆ బోర్డు చూపిస్తున్నాను చూడండి ఒక మాట తెలుస్తుంది. సో ఇదనమాట మాలోల నరసింహస్వామి దారి, యారో మార్క్ ఉంది. అండ్ అక్కడ మేము వరాహ నరసింహస్వామి దర్శనం చేసుకొని ఆ టెంపుల్ నుంచి బయలుదేరిపోయాం. ఇక్కడ నుంచి మళ్ళీ జ్వాలాగి దారి. సో దారి పొడవునా వాటర్ ఉంటుంది కంప్లీట్గా. ఇప్పుడైతే సరిగ్గా కనిపించట్లే, కానీ అక్కడక్కడ లైట్ అంటే వాటర్ కంప్లీట్గా ఉన్నాయి, చాలా తక్కువ పారుదల ఉంటుంది అనమాట. అదే మీరు వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ వెళ్ళారంటే మాత్రం వాటర్ ఫుల్ ఉంటాయి. నిజంగా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అబ్బా. నిజంగా నాకైతే ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఎవ్రీ టైం నేను ఇప్పటికే 50 టైమ్స్ వెళ్ళానంటే మీరు ఆలోచించండి నేను ఎంత లైక్ చేస్తాను, ఈ ప్లేస్ని ఎంత ఆస్వాదిస్తాను. చూడండి వే ఎంత బాగుందో. అంటే ఇలాంటి ట్రెక్కింగ్స్ చేయాలన్నా, ఇలాంటి అడ్వెంచర్ అంటే ఇది కూడా ఒక సమ్ టైప్ ఆఫ్ అడ్వెంచర్ అనమాట. సో బ్రిడ్జెస్ ఉంటాయి, అక్కడక్కడ కొండరాళ్ళు ఉంటాయి, మొత్తం దారి నడక దారి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. కంప్లీట్గా పై వరకు మనం నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. స్టెప్స్ మీద కానీ, ఆ కొండరాళ్ళ మధ్యలో కానీ, వాటర్లో కానీ అన్నీ మొత్తం టచ్ అవుతాం అదనమాట. సో ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఈ స్టెప్స్ ఉంటాయి అనమాట. ఈ స్టెప్స్ని మనం పైకి వెళ్ళిపోవాలి. ఇలాగే చూడండి మా ఫ్రెండ్స్ ఇట్లా కోతి పనులు చేస్తున్నారు. దారి అంట ఇళ్ళతో వచ్చినా కదా. సో మా బ్యాచ్ అయితే నేను చాలా రోజుల తర్వాత మేమందరం కలిసి రావడం జరిగింది. మేము నలుగురం ఒక బ్యాచ్ అనమాట మాది. చాలా ఒక వీళ్ళ గురించి అనుకుంటున్నాం, కానీ మేము నలుగురం కలిసి ట్రావెల్ చేసింది చాలా తక్కువ. బట్ మేము ముగ్గురము ఒకసారి వచ్చామన్నమాట. ఈ క్యాబ్ పెట్టుకునేవాడు, నేను, ఇంకొకడు. ఈడు రాలేదు, ఈ స్పెట్స్ పెట్టుకుంటాడు, భరత్ ఆడి పేరు. సో చూడండి చుట్టూ కొండలు, నో సిగ్నల్స్. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ మాత్రం వస్తాయండి, మిగతా ఏది రాదు అక్కడ. చూడండి కనిపిస్తుంది కదా అక్కడ ఒక ఫ్లాగ్, అదే జ్వాల నరసింహ టెంపుల్ అనమాట. నరసింహస్వామి అక్కడ హిరణ్యకశిపుణ్ణి వధించి అక్కడే హ్యాండ్స్ వాష్ చేసుకున్నాను అనమాట. చూడండి ఇక్కడ వాటర్ చూడండి ఎంత పైనుంచి, అంటే పైన ఎక్కడి నుంచో పడుతున్నాయి, మనకి ఎక్కడి నుంచో వస్తున్నాయి అనేది కరెక్ట్గా ఆ దారి తెలియదు, అక్కడ ప్లేసు తెలియదు. కానీ ఇక్కడైతే వర్షాకాలంలో చూస్తే ఫుల్ వాటర్ ఉంటాయి, పైనుంచి పడేది కూడా. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి, ఎండాకాలం కదా, సమ్మర్ కాబట్టి తక్కువే ఉన్నాయి. అండ్ ఇది రక్తగుండం. నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత చేతులు కడుక్కున్నారని చెప్పాను కదా. సో ఆ చేతులు కడుక్కున్న స్థలం రక్తగుండం. చూడడానికి వాటర్ ఎర్రగా ఉంటాయి ఆ ప్లేస్ అంతా, బట్ వాటర్ మొత్తం చాలా బాగుంటాయి. ఆ వాటర్ ఫాల్స్ నుంచి దూకే వాటర్ కూడా తాగొచ్చు. ఈ వాటర్ అయితే ఇంకా బాగుంటాయి టేస్ట్, నిజంగా చెప్పాలంటే. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్గా అయితే జ్వాల నరసింహస్వామి దర్శనం జరిగింది, బట్ క్లోజ్ అయిపోయింది టెంపుల్ అప్పటికి. మేము లాస్ట్ అనమాట, ఇంకెవరు లేరు ట్రావెలింగ్లో మాతో పాటు వచ్చేవాళ్ళు. కానీ సో మేము వచ్చే ముందే మాకు పూజారి కూడా ఎదురైపోయాడు, లేట్ అయిపోయింది. సో ఇది ఉగ్రస్తంభంకి వెళ్ళే దారి, చాలా అంటే చాలా బాగుంటుంది. అదిగోండి ఉగ్రస్తంభం అది అనమాట. మనం అంత దూరం ట్రావెల్ చేయాలి. చూడండి జూమ్ చేస్తున్నాం, ఆ కొండ కనిపిస్తుంది కదా ఎడ్జు, ఆ ఎడ్జే ఉగ్రస్తంభం. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి వీడియో తీస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్, లవ్ యూ ఆల్, బాయ్.